కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సిటీలో పల్లెటూరి కోడలు. అనగనగా రామాపురం అనే ఊళ్ళో రామారావు కుటుంబం ఉండేది. రామారావుకి భార్య సూర్యకాంతం, కొడుకు రాజేష్ ఉండేవారు. కాంతం, రేపు పక్కూళ్ళో సంబంధం ఉందంట, వెళ్ళాలి. మంచి సంబంధమే. మన రాజేష్కి పెళ్లి చేస్తే మంచి ఈడు జోడు అవుద్ది. అమ్మాయిని చూసారా? వాళ్ళ పద్ధతులు అవి ఇవి అన్నీ అడిగారా? అమ్మాయి పల్లెటూరులో పెరిగిందంట, కానీ మంచి కుటుంబమే. రేపు మనం అక్కడికి వెళ్ళి పిల్ల నచ్చితే సంబంధం కుదుర్చుకుందాం. పల్లెటూరు అమ్మాయి అంటున్నారు. మన రాజేష్ ఏమో పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ పిల్ల పట్టణ జీవితాన్ని అలవాటు చేసుకోగలదా? మనం ఉన్నాం గదా అన్నీ నేర్పించడానికి. అలా సూర్యకాంతం, రామారావు ఇద్దరూ కలిసి కోమల్ని చూసొచ్చి రాజేష్తో ఘనంగా పెళ్లి జరిపిస్తారు. కొన్ని రోజులు గడిచాయి. కోమలి, రాజేష్ ఇద్దరూ పట్నం వెళ్లాల్సి వచ్చింది. అత్తమ్మా, నాకు చాలా భయంగా ఉంది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ పట్నం వెళ్ళలేదు. అక్కడ పద్ధతులు ఏంటో, మనుషులు ఎలా ఉంటారో తెలియదు. వెళ్తే అదే అలవాటైపోద్దులే కోమలి, భయపడబాక. మీరు కూడా నాతో రండి అత్తమ్మా, కొంచెం అలవాటు అయ్యే వరకు. ఊర్లో చాలా పనులున్నాయి కోమలి. ఆ పనులేవో నేను చూసుకుంటాను గాని నువ్వెళ్ళు కోడలతో పాటు, సరేనా? అలా రాజేషు, కోమలి, సూర్యకాంతం ముగ్గురూ కలిసి పట్నం వెళ్లారు. ఏమండి, మనం ఎక్కడుండేది? 5th ఫ్లోర్లో ఉంటాం. అంటే అన్ని ఫ్లోర్స్ మెట్లెక్కి వెళ్ళాలా? అసలే నేను సన్నగా ఉన్నాను. మెట్లెక్కి తగ్గిపోతే మిమ్మల్ని అంటారు. నిన్నెవరు మెట్లెక్కమన్నారు? మన అపార్ట్మెంట్కి లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ అంటే? అలా రాజేష్ సూర్యకాంతాన్ని, కోమలిని లిఫ్ట్ ఎక్కించి 5th ఫ్లోర్కి తీసుకుని వెళ్తాడు. చాలా బాగుంది కదా అత్తమ్మా. బాగుందిలే గాని నువ్వు ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించబాక, సరేనా? సరే అత్తమ్మా. అలా ఒక 2 రోజులు గడిచాయి. ఏంటి కోమలే, ఎంత తొందరగా లేచావు? ఎక్కడికి బయలుదేరుతున్నావు హడావుడిగా? ఏం లేదత్తమ్మా, కొంచెం పేడ కావాలి, కల్లాపి చల్లుదామని. ఎక్కడ చల్లుతావే కల్లాపి? మన గుమ్మం బయట చల్లుతానత్తమ్మా, ఇంకెక్కడ చల్లుతాను చెప్పండి? కొంప ముంచినట్టున్నావుగా. ఇది పల్లెటూరు కాదు, పట్నం. నువ్వు ఇలా కల్లాపి చల్లడం అవి ఇవి చూస్తే అందరు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు అత్తమ్మా? అందరూ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్లే కదా. వాళ్ళ సాంప్రదాయ పద్ధతులన్నీ మర్చిపోయి ఉంటారు. పోనీ నేను చేస్తే గుర్తు చేసుకుంటారు కదా. నువ్వు చెప్పింది నిజమే గాని నువ్వు ఎలా చేస్తే వాళ్ళు నేర్చుకోరు కదా. ఒక పిచ్చి దాన్ని చూసినట్టు చూస్తారు. ఇంతలో అక్కడికి పక్కింట్లో ఉండే సుజాత వచ్చి నవ్వుకుంటూ ఇలా అంటుంది. ఏంటి కోమలివి, నీవింత చేష్టలు చూస్తుంటే నవ్వు వస్తుంది. ఈ పట్టణంలో పల్లెటూరు పద్ధతులు పాటిస్తున్నావేంటి? పద్ధతులు పాటిస్తున్నాను కానీ దొంగతనం చేయడం లేదు కదా. అయినా నా పనిదో నేను చేసుకుంటున్నాను. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు కదా. ఒకవేళ మీకేమైనా ఇబ్బంది కలిగితే అప్పుడు నా దగ్గరకు వచ్చి చెప్పండి, నేను మారుతాను. నేను మాత్రం నా పద్ధతుల్ని మార్చుకోను. నాకు ఇలాగే ఉండడం ఇష్టం, ఇలాగే ఉంటాను కూడా. ఆ మాట విని సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిన్న పిల్లవైన భలే జవాబు చెప్పావే. అయినా ఈ పట్టణంలో ఎట్టా ఉంటావు ఏంటని భయం వేసింది కానీ ఎవరికి ఎట్టా జవాబు చెప్పాలి నీకు తెలుసు. ఇక నీకోసం నాకు బ్యాంక్ ఏం లేదులే. ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే మనకు నచ్చినట్లు మనం ఉండాలి, ఎవరికీ భయపడకూడదని. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సూర్యకాంతం, అమ్మా కోమలి, నువ్వు మార్కెట్కి వెళ్ళడం ఎందుకు? ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంటికి సామాన్ వచ్చేద్ది కదా, పక్కింటాలనుకుంటే విన్నాను. అవునా అత్తమ్మా, ఇలాంటిది నేను వినలేదే ఇంతకుముందు. నిజమేనమ్మా, నేను కూడా వినలే. ఒకప్పుడు ఏదైనా కావాలంటే ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే నడిచి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫోన్లు ఉండడం వల్ల ఆన్లైన్ అని చెప్పి పక్క దేశం నుంచి కూడా వచ్చేస్తున్నాయి. మనం అన్నిటికీ అలవాటు పడ్డం మంచిది కాదత్తమ్మా. మన శరీరానికి కొంత వ్యాయామం ఇవ్వాలి. అది పనులు చేస్తేనే జరుగుతుంది. టెక్నాలజీ ఎంత మారినా కూడా మనం మారకుండా ఉండాలి. సరే అత్తమ్మ, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. ఏంటి కోమలి, అన్ని సామాన్లు మోసుకొని వస్తున్నావు? చక్కగా ఏ ఆన్లైన్లోనో ఆర్డర్ పెట్టుకోలేకపోయావా? దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. నాకు శక్తి ఉన్నంత వరకు నేను పనిచేస్తాను. ఆ తర్వాత ఏదైనా అవసరమైనప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెడతా. మీరు పెట్టుకోండి సుజాత గారు, మీకు చాలా అవసరం ఈ ఆన్లైన్ ఆర్డర్లన్నీ. అప్పుడు సుజాత తన మనసులో, ఇది నన్ను తిట్టిందా పొగిడిందా? అయినా ఈ కామెలీతో మాట్లాడడం చాలా కష్టం. ఈ కామెలీతో మాట్లాడే బదులు సైలెంట్గా ఉండడం మంచిది. అలా ఒకరోజు ఆ అపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ఒక ఫంక్షన్ చేసుకుంటూ కోమలిని, సూర్యకాంతాన్ని కూడా ఆహ్వానిస్తారు. కోమలి కాళ్లకు గజ్జలు పెట్టుకుని, పట్టుచీర కట్టుకుని, నగలన్నీ పెట్టుకుని రెడీ అయింది. అత్తమ్మా, నేను ఎలా ఉన్నాను? బాగున్నావులే గాని ఏంటి ఇలా రెడీ అయ్యావు? అపార్ట్మెంట్ వాళ్ళు చూస్తే ఎలా కొలంగా మాట్లాడుకోరు? మాట్లాడాలనుకుంటే మాట్లాడిని అత్తమ్మా. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే వెళ్తాను.
ఫంక్షన్కి వెళ్లిన కోమలిని చూసి అందరూ నోళ్ళెళ్ళబెట్టారు. సుజాత గారు కొంచెం నోరు ముయ్యండి, లేకపోతే ఏ దోమ వచ్చి నోట్లో దూరుద్ది. కోమలి అన్న మాటకి అక్కడున్న వాళ్ళంతా నవ్వుకుంటారు. ఏంటత్తమ్మా ఇక్కడ ఆహారం ఎలా ఉంది? అసలు మనుషులు తినేదానా? ఇటు చూడండి, గేదె నమిలినట్టు అదేదో నములుతున్నారు. అది పిజ్జా అంట్లే, ఏవో వింత వంటలు ఉన్నాయి. ఇక్కడ చూడడానికి భయమే వస్తుంది. ఇంకా తింటే ఏం వద్దులే, అది ఇంటికి వెళ్ళిపోదాం. సరే అత్తమ్మా. అలా కోమలి సూర్యకాంతం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అత్తమ్మా, మనం కూడా ఏదైనా చిన్న పార్టీ పెడదామా? అదేంటి కోమలి, ఏదైనా సమయం సందర్భం ఉండాలి కదా. ఏదో అలా సరదాగా పెడదాం అత్తమ్మా. అలా కోమలి సూర్యకాంతం ఇద్దరు అనుకున్నట్టుగానే అందరినీ భోజనానికి తమ ఇంటికి రమ్మని పిలుస్తారు. అందరూ కడుపు నిండా తినండి. అవునండి, స్వయంగా నా కోడలే వంటలు చేసింది. పిండి వంటలన్నీ తనే చేసింది. చాలా రోజులయ్యింది కోమలి ఇలాంటి వంటలు తిని. మళ్ళీ మా విలేజ్ని గుర్తు చేసావు. ఈ తిండి వంటకాలు మళ్ళీ గుర్తు చేయాలని మిమ్మల్ని మా ఇంటికి పిలిచానండి. ఇంతలో అక్కడికొచ్చిన సుజాత కొడుకు కిషోర్, అమ్మా ఈ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు చూడు ఆ పిజ్జాలంటే ఏవేవో గడ్డి పెడుతూ ఉంటావు తినడానికి. ఈ ఆంటీ దగ్గర చూసి నేర్చుకో అమ్మా. వీడేంటి నా పరువు తీస్తున్నాడు? అసలే కోమలి వేలాకోలంగా మాట్లాడుద్ది. నీకు ఇంట్లో వంటలు నచ్చవని బయట వంటలన్నీ నచ్చుతాయి. పద ఇంటికి, నీ పని చెప్తా. ఎందుకు సుజాత అంతలా పిల్లాడిపై కోపం పడుతున్నావు? చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుసు? మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలి. సారీ కోమలి. నాకు కావాల్సింది సారీ కాదు సుజాత. పిల్లలకి పాత తరం వంటలు అలవాటు చేయాలి. ఇప్పుడు పట్నంలో దొరుకుతున్న ఫుడ్ మంచిదా చెప్పు? పిల్లలకి పిండి వంటలు మంచిది, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అక్కడున్న వాళ్ళంతా కోమలి చెప్పిన మాటలకి చప్పట్లు కొడతారు. అందరూ కోమలిని మెచ్చుకుంటారు. ఆ రోజు నుంచి అందరూ కోమలిని చూసి చాలా నేర్చుకుంటారు. ఏంటో అనుకున్నా కోమలే, నువ్వు గడుసుదానివే. మారతావు అనుకున్నా కానీ ఇక్కడున్న వాళ్ళని మార్చేసావు కదా, సూపరు. మరి కోమలి అంటే ఏమనుకున్నారు అత్తమ్మా? ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రామాపురం అని ఓ అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసించేది. రామారావు సూర్యకాంతం దంపతులకి 2 కుమారులు. పెద్ద కొడుకు మోహన్ అతని భార్య చాందినితో కలిసి బట్టల దుకాణం నడుపుతూ ఉండేవాడు. చిన్న కొడుకు రాజేష్ చదువుతూ ఉండేవాడు. ఒకనాడు కాంతం, యావండి, ఈ ఏడు అసలు వర్షాలే పడలేదు, పంటలు ఎట్ట పండాయి? చాలా నష్టపోయాం కాంతం. పెద్ద చెరువుకి గండి కొట్టాలంటే ముందు అధికారులకి లంచం కొట్టాలి. మనం 1కి 2 సార్లు లంచం ఇచ్చైనా కొంత నీరు మన పొలానికి పెట్టగలం. కానీ నా మిత్రుడు కృష్ణారావు లంచం ఇచ్చే స్తోమత లేక నూతి నుండి నీళ్లు తోడి కావిళ్లతో పొలానికి తీసుకొచ్చేవాడు. ఆ నీరు సరిపోక ఆడి పొలంలో అసలు పంటే పండలేదు. అయ్యో, ఎంత పని జరిగిందండి. అన్నయ్య మనం ఆపదలో ఉండేటప్పుడు ఎన్నోసార్లు ఆదుకున్నారు. మీరు కూడా ఇప్పుడు అన్నయ్యకి వీలైనంత సహాయం చేయండి. మనకు పండిన పంటలో సగం పంట వాడికి ఇస్తాను, కానీ డబ్బులు నేను మాత్రం ఇవ్వగలనా చెప్పు? ఇంతలో అక్కడికి మోహన్, చాందిని భోజనం తినేందుకు దుకాణం నుంచి ఇంటికొస్తారు. ఏం నాన్నగారు, ఎవరికో ఏదో సహాయం చేయాలి అంటున్నారు? ఏమీ లేదురా, మీ కృష్ణారాయ్ మావయ్య లేడు, ఆడికి 7 పంట సరిగ్గా వండల. ఆడి పరిస్థితి దయనీయంగా ఉంది. అవునా? నాతో చెప్పలేదేంటి నాన్న? మావయ్యకి ఆర్థికంగా సహాయం ఏమన్నా కావాలంటే నాకు చెప్పండి. చిన్నప్పుడు మా కాలేజ్ ఫీజులకు డబ్బులు లేవంటే మావయ్య కదా నాన్న ఇచ్చేవారు. ఇచ్చేవారు. అందుకేగా మీరు ఐపీఎస్, మీ తమ్ముడు ఐఏఎస్ అయ్యారు. మీరు ఆయనకి ఆర్థికంగా సహాయం చేయనంత మాత్రాన జరిగే నష్టమే ఉండదులేండి. ఇలా అంటూ చాందిని తన గదిలోకి వెళ్ళిపోతుంది. మోహన్ కూడా ఏమీ చేయలేక తన వెంటే వెళ్ళిపోతాడు. ఆ మరునాటి ఉదయం రామారావు, కృష్ణారావు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే రామారావు, అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఉన్న డబ్బంతా నా హార్ట్ ఆపరేషన్కి అయిపోయింది. కొడుక్కి ఉద్యోగం వచ్చిందంటే ఆడి జీవితం ఆడు బతుకుతున్నాడు. ఇంకా కూతురికి పెళ్ళయినా చేయలేకపోయాను. ఆర్థికంగా పూర్తిగా అయిపోయానురా. రేపటి నుంచి ఏం దీని బతకాలో కూడా అర్థం కావటంలా. నాకు పండిన ధాన్యంలో సగం వాటా నీకు ఇస్తానులేరా, బాధపడకు. ఓరే, నువ్వు మాత్రం నీ కుటుంబాన్ని ఎట్టా పోషిస్తావు? నీ చిన్న కొడుక్కి ఇంకా పెళ్లి కాలేదు. నీ పెద్ద కొడుకు సంపాదిస్తుంటే అతని భార్య చెప్పు చేతల్లోనే ఉంటాడు. మోహన్ని తప్పు పట్టలేములే. ఇప్పుడు నువ్వు గనక నాకు ధాన్యం ఇస్తే నీ పరిస్థితి కూడా నా పరిస్థితిలాగే తయారవుద్దేమో అని భయం వేస్తుందిరా. ఆఖరి ప్రయత్నంగా ఉన్న ఇంటిని అమ్మేసి ఓ చిన్న దుకాణం ఏదైనా నడుపుదామనిపిస్తుంది. ఒరే, అది మంచి ఆలోచనేరా. దానికోసం ఇల్లమ్మన అవసరం లేదులే.
మోహన్ అడిగి ఎలాగోలా డబ్బు నేను ఏర్పాటు చేసి పెడతానులే. అయ్యో ఎందుకురా, మోహన్ని మాత్రం ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇబ్బంది ఏం లేదులేరా, వాడు నాకు నిన్నే ఈ మాట చెప్పాడులే. నిజంగా స్నేహితుడంటే నువ్వేరా. ప్రతి నెల లాభాల్లో కొంత వాటా నీకిచ్చి అప్పు తీర్చేసుకుంటాను. అలా అనుకుంటూ మోహన్ ఇంకా రామారావు చాందినికి తెలియకుండా 1,00,000 రూపాయలు కృష్ణారావుకి అప్పుగా ఇస్తారు. కృష్ణారావు ఆ డబ్బుతో చిన్న కిరాణా దుకాణం మొదలు పెడతాడు. కానీ దురదృష్టవశాత్తు 2 రోజులకే ఆ కిరాణా దుకాణం అగ్గిలో కాలిపోతుంది. అయ్యో అయ్యయ్యో, ఎవరైనా రండి, 1,00,000 రూపాయలు నా పెట్టుబడి కాలిపోతుంది. అప్పు చేసి మరీ పెట్టిన దుకాణం ఇది కాలిపోతుంది. ఎవరైనా వచ్చి సాయం చేయండి. బాధపడకు నాన్న, ఎవరొచ్చినా సరే ఇప్పుడు మనకు సహాయం చేయలేని పరిస్థితి. అంతా మన కర్మ. భగవంతుడా, మాకు ఎందుకు పెట్టావయ్యా ఎంత బాధ, మేమేం తప్పు చేశామని. ఈ విషయం తెలుసుకున్న రామారావు కుటుంబం కూడా అక్కడికి వస్తుంది. ఊరుకోవదినా, బాధపడబాక, మంచోళ్ళకెట్టండి కష్టాలన్నీ. జరిగిందేదో జరిగిపోయిందిలేరా కృష్ణ, బాధపడబాకు. నాకు తెలిసి ఇలా జరుగుతుందని. హాయిగా వ్యవసాయం చేసుకోక ఈ దుకాణాలన్నీ మీకెందుకండి? ఏమండి చూసారా, నా మాట విని మీరు అప్పు ఇవ్వలేదు కనుక సరిపోయింది. ఒకవేళ ఇచ్చుంటే ఇక అవి తిరిగి వచ్చేవా? సర్లే, ఇక్కడి నుంచి ఎంతసేపు చూసినా జరిగిన నష్టం భర్తీ కాదు. పదండి ఇంటికి వెళ్దాం. కోమలి, మా వదినన్న మాటలేం పట్టించుకోవద్దు. ఈ సమయంలో మీ అమ్మ నాన్నలకి నువ్వే ధైర్యం చెప్పాలి. సరే రాజేష్. అలా చెప్పి రామారావు గారి కుటుంబం వాళ్ళింటికి తిరిగి వెళ్ళిపోతారు. ఇంతలో చాందిని మోహన్తో ఇలా అంటుంది. ఏవండి, మీకోసం శుభవార్త. మా చెల్లికి పెళ్లి ఫిక్స్ అయిందంట. మంచి శుభవార్త చెప్పావు చాందిని. అవునండి, అన్నట్టు మనం దాచుకున్న 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా, వాటిని కాస్త ఇవ్వండి, దానికి ఏదైనా నగ తీసుకుందాం. ఏంటి, 1,00,000 రూపాయలా? ఉన్నాయిలే, అంటే ఖాళీగా మన ఇంట్లోనే ఉంటే లాభం ఉండదని మొన్నే మా ఫ్రెండ్ ఒకటికి అప్పుగా ఇచ్చాను, అంటే వడ్డీ వస్తుంది కదా అని. అవునా? ఈ విషయం నాతో చెప్పనే లేదే మరి. మొన్న చెప్పానుగా చందిని, నువ్వు సరిగ్గా వినలేదేమో. డబ్బుల విషయంలో నేను అంత జాగ్రత్తగా ఉండను. సర్లే, మీరే మర్చిపోయి ఉంటారు, పర్వాలేదులేండి. ఆ డబ్బులేవో త్వరగా తీసుకురండి. వెంటనే నగల దుకాణానికి వెళ్ళి మంచి నగలు కొందాం మా చెల్లికి. సర్లే, మొన్నేగా ఇచ్చాను, వెంటనే ఇచ్చేయమంటే వాడి దగ్గర మాత్రం ఉంటాయా చెప్పు? ఓ 4 రోజుల్లో తీసుకొస్తానులే. 4 రోజులంటే కుదరదు, 15 రోజుల్లో తీసుకురండి. అన్నట్టు కొంపదీసి ఆ డబ్బులేమైనా మీ నాన్నగారి స్నేహితుడైనా కృష్ణారావుకి ఏమి ఇవ్వలేదుగా? లేదులే చందని, వారం రోజుల డబ్బులు నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తానుగా అని చెప్పి మోహన్ పరిగెత్తుకుంటూ పొలంలో మాట్లాడుకుంటున్న రామారావు కృష్ణారావు దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాడు. అయ్యో, నాకు సాయం చేయడానికి మీరు ముందుకొచ్చారు, కానీ అనవసరంగా మీరే సమస్యలో పడతారేమోనని భయంగా ఉంది. అమ్మ బంగారం అమ్మి డబ్బు తీసుకొద్దాం లేరా? ఎందుకురా, నా కొడుకుని ఎక్కడైనా అప్పుగా డబ్బు తీసుకురమ్మంటానులే. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కృష్ణారావుకి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని కోమలి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తుంది. జీవితాలే తారుమారవుతుంటే ఇంక ఈ ఉత్తరాలతో పనేంటి? ఎవరో చూడరా, ఉత్తరాలనిప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. అలా అని కృష్ణారావు ఆ ఉత్తరాన్ని తీసి చదువుతాడు. ప్రియమైన కృష్ణారావుకి మీ బాబాయి రాస్తున్న లేఖ. మా నాన్నగారంటే మీ తాతగారు కొడుకులందరికీ సరిసమానంగా ఆస్తుల్ని పంపకాలు చేశారు. కాని మీ తరానికి నువ్వే మొదటివాడివి, అంటే ఆయనకు పెద్ద మనవడివి కనుక మీకు మరో వాటా ఆస్తిని దాచి ఉంచారు. అయితే దానికోసం ఒక షరతు విధించారు. నీ 2వ సంతానానికి నువ్వెప్పుడైతే పెళ్లి చేస్తావో, అంటే నీ 2వ సంతానమైన కూతురికి ఎప్పుడైతే పెళ్లి చేసి అప్పగించలు చేస్తావో అప్పుడే ఆ ఆస్తి నీకు కలిసి వస్తుంది. ఇలా ఆయన నీకోసం దాచి ఉంచిన ఈ ఆస్తిని నేనే తీసేసుకుందాం అనుకుంటున్నాను. కానీ అత్యాశకు తగిన ఫలితంగా రోగాల బారిన పడ్డాను. అందుకే మీ ఆస్తిని మీకు తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. కానీ షరతు గుర్తుందిగా? ఇట్లు మీ ప్రియమైన బాబాయ్. ఆ ఉత్తరం చదివిన వాళ్ళందరికీ ఎంతో ఉపశమనం కలిగినట్టుగా ఉంటుంది. అమ్మయ్య, నా కూతురు అప్పగింతలైపోగానే ఆస్తి డబ్బు నాకు అందుతుంది. త్వరగా కోమలి పెళ్లి చేసేయాలి. కానీ 15 రోజుల్లో పెళ్ళంటే. నువ్వేమీ కంగారు పడకరా, ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం. కానీ పెళ్లి కొడుకు మాత్రం కోమలికి నచ్చినవాడే ఉండాలి. కనుక ఆ సంగతి నువ్వే చూసుకో. ఎవరే ఎందుకు కోమలి? మా రాజేష్కిచ్చి కోమలి పెళ్లి చేసేస్తే బాగుంటుంది కదా. అంతకంటే అదృష్టమా?
కానీ పిల్లలకి నచ్చాలిగా. అలా అనుకుంటూ ఆ 2 కుటుంబాల వారు ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటారు. అందరూ సమ్మతం తెలపటంతో 10 రోజుల్లోనే కోమలితో రాజేష్కి పెళ్లి జరుగుతుంది. పెళ్లిలో చాందిని మోహన్తో ఇలా అంటుంది. ఏవండి, మీ తమ్ముడు కంటే కూడా మా చెల్లికి ముందు పెళ్లి ఖాయమైంది. కానీ ఇంత హఠాత్తుగా కోమలికి రాజేష్కి ఎందుకు పెళ్లి చేస్తున్నారు? నాకు మాత్రమేం తెలుసు చాందిని. కృష్ణారావు మావయ్య కోమలికి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. అదేదో రాజేష్కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అలా అనుకున్నాం. కోమలైతే నీతో ఎలాంటి తగువులు ఉండవు కదా. అది నిజమే అనుకోండి. అంటే మీ ఉద్దేశం నేను అందరితో తగులు పడతాననా? అమ్మా వస్తున్నా అంటూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి పారిపోతాడు. అలా ఎట్టకేలకి కోమలికైతే అప్పగింతల సమయం రానే వస్తుంది. కూతురి అప్పగింతల సమయంలో ఒకవైపు కృష్ణారావు బాధపడుతూనే మరోవైపు తన కష్టాలు తీరిపోతున్నాయని ఆనందపడుతూ ఉంటాడు. అలా అందరి సమక్షంలో కోమలి పెళ్లి ఘనంగా జరిగిపోతుంది. పెళ్లికొచ్చిన కృష్ణారావు బాబాయ్ అతని ఆస్తి పత్రాలతో పాటు ఒక డబ్బు మూటని కూడా అందజేస్తాడు. సరిగ్గా ఈ మూటలో 1,00,000 రూపాయలున్నాయి. కష్టంలో ఉన్న నన్ను నువ్వే ఆదుకున్నావు మోహను. ఇదిగో ఈ డబ్బు. ఇంత త్వరగా ఇవ్వగలరని అస్సలు అనుకోలేదు. నీలాంటి మంచాడికి అంత మంచి జరుగుతుందిరా కృష్ణ. వచ్చిన ఆస్తిని 2 భాగాలుగా చేసి ఓ భాగాన్ని కోమలికి ఇచ్చాను, మరో భాగాన్ని నా కొడుక్కిస్తాన్రా. అమ్మయ్యా, ఎలాగైతేనేమి నా బాధ్యత అయితే తీరిపోయిందిరా. అలా కూతురికి అప్పగింతలు చేసిన కృష్ణారావు ప్రశాంతంగా తన విరామ జీవితాన్ని గడపడం ప్రారంభిస్తాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.